ముష్టి చెంబు. ఒక ఊళ్ళో సాంబుడు అనేవాడు ఉండేవాడు. సాంబుడు తండ్రి బాగా బతికిన వాడే కానీ తాను బతికిన అన్నాళ్ళు ఎడాపెడా అప్పులు చేసి చచ్చిపోతూ సాంబుడు మెడకు ఆస్తిని మించిన అప్పు అంటగట్టిపోయాడు. చిల్లర బాకీల కింద గొడ్డు గోదా ఇచ్చేసి తన ఇంటిని గృహ పరికరాలతో సహా తమ పెద్ద బాకీదారైన షావుకారు పరం చేసి సాంబుడు తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిన్న పూరి గుడిసె వేసుకుని అందులోకి తన భార్యా బిడ్డలతో ప్రవేశించాడు. తన తండ్రి ఆస్తిలో సాంబుడు ఒక్క వెండి చెంబును మాత్రం బాకీదారుల వాత పడకుండా కాపాడుకోగలిగాడు. అది సాంబుడి తాతది. ఆ వెండి చెంబుతో సాంబుడి తాత ముష్టి ఎత్తి ఆ విధంగా డబ్బు పోగు చేసి ఆస్తిపరుడైనాడట. ఈ మాట సాంబుడికి అతని తండ్రి చెప్పాడు. ఇప్పుడు సాంబుడికి ముష్టి ఎత్తి తన సంసారం గడుపుకోవడం తప్ప గత్యంతరం లేదు. అందుచేత తాతగారి ముష్టి చెంబునే తాను ఉపయోగిద్దామనుకున్నాడు. కానీ వెండి చెంబు పట్టుకుని ముష్టికి బయలుదేరితే అందరూ ఆక్షేపించవచ్చు. అందుచేత సాంబుడు తాతగారి ముష్టి చెంబుకు గుడ్డ చుట్టి ముష్టికి బయలుదేరాడు. ఆ చెంబులో ఏమి మహత్తున్నదో గాని క్షణంలో చెంబు నిండింది. మధ్యాహ్నం లోపల సాంబుడు అరమూట బియ్యం ఇంటికి చేర్చాడు. రోజు ఇలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సాంబుడి కుటుంబానికి ఏ లోటు లేదు. తాము తినగా మిగిలిన బియ్యం అమ్మి పై ఖర్చులు గడుపుకుంటున్నారు. ఇదంతా చూసి సాంబుడి ఇల్లు ఆక్రమించుకొని అందులో కాపురం ఉంటున్న షావుకారుకు భార్యకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళు తమ పిల్లల్ని చారులుగా ఉపయోగించి సాంబుడి గుడిసెలో జరిగేదంతా ఆరా తీయించారు. సాంబుడి ముష్టి చెంబు షావుకారు పిల్లలు కనిపెట్టి తమ తల్లిదండ్రులతో చెప్పారు. ఈ సంగతి తెలిసి షావుకారు భార్యకు చాలా కోపం వచ్చింది. ఆమె తన భర్తతో, ఆ వెండి చెంబు మనకు చెందవలసినదే, మన బాకీ కింద ఆస్తి అంతా ఇచ్చేసి వెండి చెంబు దాచుకున్నాడంటే అది దొంగతనం కాక మరేమిటి? మీరు వెళ్ళి ఆ చెంబు అడిగి పుచ్చుకోండి. కాకపోయినా వీధుల వెంట ముష్టెత్తడానికి వెండి చెంబు ఏమిటి? ఎంత విడ్డూరం అన్నది. బాకీ పరిష్కారమైన తరువాత ఇప్పుడేం చేయగలం అన్నాడు షావుకారు. ఆ చెంబు తనదని ఒప్పుకుంటాడా? అది మనసొత్తే. తనది కాదంటాడా? ఎక్కడో దొంగిలించాడన్నమాట అన్నది భార్య. సాంబుడు దొంగ అని రుజువు చేస్తే మనకేం ఒరుగుతుంది అన్నాడు షావుకారు విసుగ్గా. దొంగతనానికి దొంగతనమే విరుగుడు అన్నది షావుకారు భార్య. ఆ రాత్రి ఆమె తన కొడుకును పంపించి సాంబుడు ముష్టి చెంబు దొంగతనం చేయించి తెప్పించింది. సాంబుడి గుడిసెకు తలుపులు ద్వారబంధాలు లేకపోవడం చేత దొంగతనం సులువుగానే జరిగిపోయింది. షావుకారు భార్య చెంబును పరీక్ష చేశారు. నిక్షేపం లాంటి వెండి చెంబది. ఇది తనదని ఆ సాంబుడిని వెళ్ళి ఫిర్యాదు చేసుకోమనండి అన్నది. ఆమె ఆ చెంబును తన పక్కలోనే పెట్టుకుని నిద్రపోయింది. ఆమె తెల్లవారి లేస్తూనే ముష్టి చెంబు చేత్తో తీసుకుని ఇల్లంతా కలిగి చూసి ఆశ్చర్యపడింది. ఆమె ఆతుర్దాగా భర్తను లేపి, ఏమండి, త్వరగా చెంబు తీసుకుని ముష్టికి బయలుదేరండి, వేళ మించిపోతున్నది. ఈ ఇల్లు చూసారా? ఇది మన ఇల్లు కాదు, ఎవరింటికో వచ్చాం, ఎలా వచ్చామో ఏమిటో అని హడావుడి చేసింది. షావుకారు ముష్టి చెంబు చేత పట్టుకుని ఇల్లంతా కలిగి చూస్తూ, అవునే, మనం ఈ ఇంట్లో ఎందుకున్నాం? ఇల్లు గల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? పిల్లల్ని తీసుకొని బయట అరుగు మీద కూర్చో, నేను 4 ఇళ్ళు తిరిగి వస్తాను అంటూ బిచ్చానికి బయలుదేరాడు. షావుకారు వెండి చెంబు తీసుకుని ఇంటింటికి ముష్టికి వస్తున్నాడన్న వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ గుమిగూడి, షావుకారు గారు, ఇదేం పని? మీకు బిచ్చమెత్తే కర్మ ఏమిటి అని అడిగారు. షావుకారు దరిద్ర దేవత పూనిన వాళ్ళలాగా, నాకు ఈ చెంబు తప్ప వేరే ఆధారం ఏమున్నది? ముష్టెత్తకపోతే నా భార్యను బిడ్డలను ఎలా పోషించుకోగలను? వాళ్ళు మాడే కడుపులతో ఎవరింటి అరుగుల మీదనో పడి ఉన్నారు. దయ ఉంచి 4 గుప్పిళ్ళు వెయ్యండి అన్నాడు. షావుకారుకు మతిపోయిందని కొందరు అనుకున్నారు. మరికొందరు షావుకారు ఇంటికి వెళ్ళి ఆయన భార్య బిడ్డలు బయట అరుగుల మీద దీనంగా కూర్చుని ఉండడం చూశారు. నీ భర్త ఎక్కడా అని షావుకారు భార్యను అడిగితే, బిచ్చమెత్తడానికి వెళ్ళారు, ఆయన రావాలి, మాకింత కూడు దొరకాలి అన్నది. ఈ వింత ఏమిటో తెలియక ఊరి వాళ్ళు తికమక పడుతూ ఉండగా సాంబుడు వచ్చి అసలు సంగతి బయట పెట్టేశాడు. అతను రోజులాగే ఉదయాన్నే లేచి బిచ్చమెత్తడానికని ముష్టి చెంబు కోసం వెతికాడు. కానీ ఎంత వెతికినా అది కనిపించలేదు. ఇంతలో షావుకారు ఇల్లు తిరిగి బిచ్చమెత్తుతున్నాడని, ఆయన చేతిలో వెండి చెంబు ఉన్నదని అతనికి తెలిసింది. అతను షావుకారున్న చోటుకి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చేరిన జనంతో, అదే నా ముష్టి చెంబు, అది షావుకారు చేతిలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదు. మేము రాత్రి పడుకునేటప్పుడు కూడా మా ఇంట్లోనే ఉన్నది, తెల్లవారి లేచి చూస్తే లేదు అన్నాడు. ఏమి జరిగి ఉంటుందో అందరూ సులువుగా గ్రహించారు. షావుకారు పరమలోభి.
సాంబుడు ముష్టి చెంబు వెండిదని తెలిసి దొంగతనం చేసి ఉంటాడు. చేసిన పాడు పనికి మంచి ప్రాయశ్చిత్తం జరిగిందని అందరూ సంతోషించారు. నలుగురు ఆయన చేతిలో ఉన్న ముష్టి చెంబు లాగేసి అది సాంబుడికి ఇప్పించారు. వెంటనే ఆత్మజ్ఞానం కలిగిన షావుకారు 10 మందిలోనూ తీరని అవమానం పొందాడు. ఆయన ఆ రాత్రే తన డబ్బు దశకము తీసుకుని పెళ్ళాం పిల్లలతో సహా మరొక గ్రామానికి వెళ్ళిపోయాడు. ఊరి వాళ్ళు సాంబుణ్ణి తిరిగి అతని ఇంట గృహప్రవేశం చేయించారు.